మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి. చివరికి ఆమెకి కాస్త పెద్ద దెబ్బే తగిలింది. ఎవరి వల్ల అంటే రేవంత్ శత్రువుల వలన. ఇప్పుడు కైలాస్ ఎవరైతే మధ్యప్రదేశ్ మంత్రి ఓపెన్గా చెప్పారు, ఆమె ఈ కేసులు ఉందన్న విషయాన్ని దాచిపెట్టిందని మాకెట్లా తెలుసు? అది అక్కడి నుంచి వచ్చిన సమాచారమే కదా, కాంగ్రెస్ వాళ్ళ నుంచి వచ్చిన సమాచారమే కదా, ముందు వాళ్ళని కనుక్కోండి అన్నట్టు. ఆ కేసు గతంలో ప్రైవేట్ కేసు, అది కోర్టు ఆదేశాలతో నమోదైన కేసు. ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని తీసేయాలి కదా, సాధ్యం కాదు, ఎందుకు కోర్టు ఆదేశాలతో వచ్చింది కాబట్టి. ఆ వ్యవహారం సెటిల్ చేయొచ్చు కదా, చేయలేకపోయాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ రేవంత్కు అనుకూలంగా ఆవిడ వ్యవహరిస్తోంది అన్నటువంటి కసితో జరిగింది అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, అంత సీన్ లేదు. ఆమె రేవంత్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది కాబట్టి రేవంత్ వర్గమే ఆ సమాచారం ఇచ్చింది. ఆవిడ అధిష్టానం తరపున ఏకు మేకై కూర్చుంది. అసలు సీఎంతో సంబంధం లేకుండా కార్యకలాపాలు నడిపేస్తోంది, మహేష్ గౌడ్తో కలిసి కార్యక్రమాలు నడిపేస్తోంది. అందుకని వీళ్ళ వర్గమే ఇచ్చింది అన్నటువంటి ప్రచారం ఉంది. ఈ రెండూ ఎవరూ ధృవీకరించలేం. బట్ ఇంటి దొంగల సంబంధం లేకుండా అయితే సమాచారం చేరదు. వాళ్ళు ఖచ్చితంగా ఆ అంశం మీదన ఇవ్వడం, దీని మీద న్యాయ పోరాటం ఏమవుతుంది? న్యాయస్థానం గతంలో ఇట్లాగా అఫిడవిట్లో తప్పు చేసినందుకు గాను ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలని అనర్హత వేటు వేసినటువంటి చరిత్ర ఉంది. అది ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. కాబట్టి ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఒక రాజ్యసభ స్థానాన్ని కోల్పోయినట్టు అయ్యింది. ఈజీగా గెలవగలిగినటువంటి సీటు కోల్పోయినట్టు అయింది.